అయిపోతున్నామండి. భయం వేస్తుందండి నాకు. కానీ ఇక్కడ ఒక మిస్టేక్ అయింది మాకండి. మేము ఆల్రెడీ టికెట్ తీసుకున్నాము, కానీ 500 ఇచ్చామనిపించింది, మర్చిపోయాము. ఆమె మళ్ళీ అడిగింది. మరి మాకు 500 మిస్ అయ్యామా లేకపోతే ఏమైనా పడిపోయా తెలియట్లేదు. నాకైతే నిజంగా చాలా బాగుంది. నాకైతే ఒక్కటి చెప్తానండి మీకు, లైఫ్ అంటే ఇదేనండి. అన్నిటినీ ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి, ఒంటరిగా బయట వాళ్ళతో కాదు, ఫ్యామిలీతో. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తామండి? సగం 50 ఏజ్ వచ్చినప్పటికే అయిపోయింది కదా ఇంకా లైఫ్. వామ్మో సూపర్గా ఉంది. మా నాయన మమ్మీ వాటర్ చూస్తుంది కోసమే. ఆయన లోపలికి ఇచ్చితో వచ్చామండి. మంచి మంచి చైర్స్ ఇచ్చారు, వాళ్ళకి కూర్చుందాము. కాకపోతే అది బ్యాలెన్స్గా లేకుండా ఇటు అటు మనం ఎలా అవుతున్నా మూవ్ అలా అవుతుంది. మీకు తెలుసు కదా, నా కంటెంట్ వచ్చేసి ఓన్లీ లేడీస్ని మోటివేట్ చేయడం. నేనైతే చెప్తానండి, లేడీస్ చాలా స్ట్రాంగ్స్, ఉమెన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ప్రతిదీ ఫేస్ చేయాలి. సో వదండి, రైడ్కి వెళ్దాం. స్టార్ట్ అయితే అవుతుంది. ఇప్పుడైతే వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు మేము నిల్చున్నాం కదా, సో రీసెంట్గా ఏదో ఇన్సిడెంట్ జరిగిందంట. సో మీరు 2 సైడ్లు బ్యాలెన్స్గా కూర్చోండి, అంటే వెయిట్ బ్యాలెన్స్గా ఉండాలి. ఏదేదో ఉంటే చెప్పలేం కదా, ఏమైనా జరగచ్చు. నెగటివ్ పాజిటివ్ 2 ఆలోచించాలి. సో అందుకని మేము ఇప్పుడు కూర్చుంటున్నామండి. కానీ నేనేంటంటున్నానంటే, ఇప్పుడు ఇవన్నీ చేశాక ఇంకా 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 కొన్ని చేయాలి. మనం చిన్న చిన్న వాటికి భయపడిపోవడం. పాప చూడండి, దానికి ఇంకా తెలియదు ఇది నెక్స్ట్ ఏమో అవుతుందో అని. చాలా చూడండి ఆడుకుంటుంది. దాదా దాదా అమ్మ దాదా దాదా స్టార్ట్ అయిపోయామండి. నాకు గుర్తుంది మాయా, ఇది స్పీడ్ వెళ్తుందా? ఎంతలా స్పీడ్ వెళ్తుందా? స్పీడ్ వెళ్తుంది కదా. నువ్వు వస్తావు అయితే అమ్మా, ఇక్కడ 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 ఖుల్లా అవుతుంది. बाबू कैसा लग रहा है? ఫస్ట్ టైం ఎక్కే వాళ్ళకి కొంచెం భయం వేస్తుంది, కానీ ఇప్పుడు ఇంకా స్పీడ్ అవ్వలేదు, మామూలుగా నడుస్తుంది. కానీ వాటర్లో ఇలా వెళ్ళడం నిజంగా చాలా బాగుందండి. సైడ్ నుంచి వ్యూ కనిపిస్తుంది, మొత్తం వాటర్ వాటర్. చూసారా ఎంత లాంగ్, ఫుల్ లాంగ్ వరకు వాటరే ఉంది, కానీ చాలా డీప్గా ఉంటుందండి.
ఇది చిలుక అని ఒక ఉందన్నమాట వాటర్. ఆ చిలుకకి తగిలించి ఈ వాటర్ కూడా తగిలి ఉంది. ఇక్కడ చేపలు పడుతున్నారు అంటే లాస్ట్లో వలేస్తారట. చూసారా వాటర్ ఎలా వస్తుందో బాగుంది. వావ్. కానీ మనము ఇంట్లో 4 గోడల మధ్యలో ఉంటాం కదా, మనకు అంతగా తెలీదు. బయటకు వచ్చి నిజంగా చెప్పాలంటే బయటకు వచ్చి ఇవన్నీ మనము ఎక్స్పీరియన్స్ చేయాలి. आप भी जो से बात कीजिए मैं बात नहीं. మేము ఒక 5 మెంబర్స్ వచ్చాం కదా, అయితే మేము అక్కడ చెప్పాను కదా మీకు, అక్కడ మేము టికెట్ డబల్ ఇచ్చామని. కాదండి, అక్కడ సీసీటీవీ ఉంది కదా, దాంట్లో చూస్తే మేము ఒకసారి ఇచ్చాం. అలా అవుతున్నది మిస్టేక్. నిజంగా చాలా బాగుంది కదా. మీరు ఎప్పుడైనా ఎక్కారా ఇది? ఎక్కువ కమెంట్ చేయండి. బట్ ఓకే, పిల్లలతో ఫ్యామిలీతో మనము జర్నీ చేయొచ్చు, అంత భయం అయితే లేదు. ఇక్కడ కొన్ని షార్ట్స్ చేద్దాం. షార్ట్స్ ఏమైనా సినిమా సాంగ్స్ కానీ ఏమైనా రీల్స్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ నాకు నిల్చుంటుంటే అది సౌండ్ వైబ్రేషన్ అవుతుంది కదా, ఆ వైబ్రేట్ అవుతుంటే భయం వేస్తుంది. ఇంకా లోపలికి వెళ్తుంది. ఎక్కడ చూసినా తెలుగులే. ఇది మొత్తం ఒడిశా, కానీ ఇక్కడ మన బోట్స్ రైడ్ చేసే అన్నయ్యలందరూ కూడా తెలుగు వాళ్ళండి. మంచిగా బిహేవ్ చేస్తున్నారు మనతో. ఇక్కడ 5-6 ఉన్నాయి, అంతా మన తెలుగు వాళ్ళని. ఎక్కడ అంతే కదా, మన తెలుగు వాళ్ళు ఉంటేనే ఒక అటాచ్ ఉంటుంది. అండ్ మన రైడ్ అయితే సూపర్గా ఉందండి. సో నా వీడియో అయితే ఇంతకీ కంప్లీట్ చేస్తానండి. బాయ్ బాయ్.